గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, నిజామాబాద్ జైలర్ సస్పెన్షన్, మరో జైలర్ ఆదిలాబాద్కు బదిలీ, నెల రోజులు సెలవు పెట్టాలని సూపరింటెండెంట్కు ఆదేశాలు, ఇందూరు జిల్లా జైల్లో గంజాయి గుప్పుపై ఉన్నతాధికారులు సీరియస్, ఆంధ్రజ్యోతి కథనం ఆధారంగా విచారణ. విధంగా ఒక జైలర్ సస్పెన్షన్, మరో జైలర్ ఆదిలాబాద్కు బదిలీ. విధంగా ఇక్కడ గంజాయి సప్లైకి ఇందూరు జిల్లా జైల్లో గంజాయి గుప్పుపై ఉన్నతాధికారులు సీరియస్. ఈ విధంగా నిజామాబాద్ జిల్లా సెంట్రల్ జైల్లో గంజాయి దొరికిన ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. కారాగారంలోకి మాదక ద్రవ్యాలతో పాటు ఇతర మత్తు పదార్థాలు సరఫరా అవుతున్నాయన్న ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. వాస్తవాలు వెలుగులోకి రావడంతో ఒక జైలర్ను సస్పెండ్ చేశారు, మరో జైలర్పై బదిలీ వేటు వేశారు. సూపరింటెండెంట్ను ఈ విధంగా జైల్లో, నిజామాబాద్ జైల్లో ఈ విధంగా డ్రగ్స్, ఈ విధంగా గంజాయి సరఫరా చేస్తున్న సందర్భంగా ఈ విధంగా విచారణ చేపట్టిన సందర్భంగా జైలు అధికారులే అక్కడ దానికి అనుమతి ఇచ్చిన సందర్భంగా వాళ్ళని ఒక జైలర్ను సస్పెన్షన్, అదేవిధంగా ఇంకొక జైలర్ను ఇంకా ఇతర స్థానానికి బదిలీ చేసినట్టుగా చూడవచ్చు. దళితురాలని పెళ్లికి నిరాకరించడంతో జూనియర్ డాక్టర్ ఆత్మహత్య, ప్రేమ పెళ్లి అంటూ ఆమెకు దగ్గరైన ఓ డాక్టర్, ఆపై కులం పేరుతో పెళ్లికి నిరాకరణ, లావణ్య బలవన్మరణం. సిద్దిపేట మెడికల్ కళాశాలలో హౌస్ సర్జన్ పూర్తి చేసి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఇంటర్న్షిప్ చేస్తున్న జూనియర్ డాక్టర్ బి లావణ్య ఆత్మహత్యకు ప్రేమ వైఫల్యమే కారణమని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. అదే ఆసుపత్రిలో జనరల్ మెడిసిన్ జూనియర్ డాక్టర్ ఈమె ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ విధంగా ఇక్కడ ట్రైనర్గా చేస్తుంది. ఈ విధంగా ఈ సందర్భంగా ఇక్కడ తక్కువ కులం అని ఇక్కడ పెళ్లికి నిరాకరించిండు, ప్రేమ పేరుతో దగ్గర ఈ విధంగా ఆత్మహత్యకు గురైనట్టుగా చూడవచ్చు. యాదగిరి దాదాగిరి, హన్మకొండలో పోలీసు వడ్డీల దందా, స్థానికంగా 4 నుంచి 5 రూపాయలకు వడ్డీకి అప్పులు, ముక్కుపిండి వసూళ్లు, అప్పు తీర్చని ఓ కుటుంబంపై దౌర్జన్యం, ఇంటికి తాళం, దాడి. వడ్డీ చెల్లించడం లేదని ఓ కుటుంబంపై హెడ్ కానిస్టేబుల్ దౌర్జన్యం చేశాడు. డబ్బులు తీసుకున్న వారి ఇంటికి తాళం వేశాడు. అంతటితో ఆగక ఆ కుటుంబ సభ్యులపై దూషణలు, దాడికి దిగాడు. హన్మకొండలో సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుబేదారి సిఐ రంజిత్, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం అప్పు తీసుకున్న వారి ఇంటి ముందు గొడవ చేస్తున్న యాదగిరి కానిస్టేబుల్ ఈయన వడ్డీలకు ఎక్కువ రేటుకు డబ్బులు ఇస్తూ ఈ విధంగా హెడ్ కానిస్టేబుల్ దౌర్జన్యం, ఈ విధంగా 4 నుంచి 5 రూపాయలకు అధిక వడ్డీకి డబ్బులు ఇస్తూ ఈ విధంగా నిర్ణీత సమయంలో చెల్లించకపోతే ఈ విధంగా దాడులకు దిగుతున్నాడు అన్నట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా కుటుంబంపై వాళ్ళ ఇంటికి తాళం వేసి ఈ విధంగా కుటుంబ సభ్యులపై దూషణలు, దాడికి కూడా దిగిండన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా హన్మకొండలో పోలీసు వడ్డీల దంద. భార్య వదిలేసిందన్న కారణంతో 2 పిల్లల్ని చంపిన తండ్రి పొలంలోకి చిన్నారులను తీసుకెళ్లి ఉరివేసి మృతదేహాలను కాలువలో పడేసిన కర్కశత్వం, ఆపై ఆత్మహత్యకు యత్నం. నారాయణపేట జిల్లాలో దారుణం. రిత్విక చైతన్య ఈ విధంగా చిన్నపిల్లలను భార్య వదిలేసి కుటుంబాన్ని వదిలేసిపోయిన సందర్భంగా ఈ విధంగా పిల్లల్ని చంపేసిండే. ఈ విధంగా ఇక్కడ అతను కూడా ఆత్మహత్యకు పాల్పడు. ఆత్మహత్యకు యత్నం అంటే ఇంకా చనిపోలేదు, పిల్లల్ని చంపేసిండు. ఢిల్లీలో తీవ్ర కాలుష్యం నేపథ్యంలో ముఖానికి మాస్కులు ధరించి అసెంబ్లీకి చేరుకున్న హాఫ్ ఎమ్మెల్యేలు. గ్యాస్ ఛాంబర్ల ఢిల్లీ. వాయు కాలుష్యంతో కునారిల్లుతున్న దేశ రాజధాని. అస్తమా, న్యూమోనియా రోగులకు నిత్యం నరకం. శ్వాస సమస్యలతో ఆసుపత్రులకు పెద్ద ఎత్తున ప్రజలు. పొగమంచుతో విమానాల రాకపోకల ఆలస్యం. వాహనాలు, పారిశ్రామిక ఉద్గారాలు, నిర్మాణ ధూళి. సమీప రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనమే కారణాలు. బీజింగ్లో 25 ఏళ్ల క్రితం ఇదే సమస్యతో ఇబ్బందులు. చైనా సర్కారు చర్యలతో 10 ఏళ్లలో పరిస్థితి మెరుగు. అవే విధానాలను ఢిల్లీలోనూ పాటించాలి నిపుణులు. ప్రజలకు కారు సామాజిక హోదాగా మారింది. ఢిల్లీ కాలుష్యంపై విచారణలో సిజేఐ వ్యాఖ్యలు. విధంగా ఢిల్లీ మొత్తము గ్యాస్ ఛాంబర్ లాగా మారింది. మొత్తం పూర్తిగా కాలుష్య తీవ్రత పెరిగింది. ఈ విధంగా మామూలుగా 50 దాటితేనే ఈ విధంగా AQI, ఈ విధంగా గాలి నాణ్యత సూచి ప్రకారం 50 దాటితేనే ఇంకా కాలుష్యమైనట్టు. కానీ రెగ్యులర్గా అది 50 కాదు కదా, 300 పైనే ఉంటుంది ఢిల్లీలో. మొన్న డిసెంబర్లో 400 నుంచి 500 మధ్య చూపించినట్టుగా చూడవచ్చు గాలి నాణ్యత సూచి. ఈ విధంగా దీనివల్ల ఇంకా ఒక గ్యాసు
చాంబర్ లాగా అంటే అప్పుడు ఒక హిట్లర్ పరిపాలించినప్పుడు ఈ విధంగా హిట్లర్ రాజ్యంలో ఇక శత్రు సైన్యాలను గ్యాస్ ఛాంబర్లోకి పంపించి చంపేవాడు. అంతే అంటే తీవ్రమైన ఊపిరి ఆడక ఈ విధంగా దాంతో ఈ విధంగా గొంతు మంట ఈ విధంగా వివిధ అనారోగ్య కారణాల వల్ల అందులోనే చనిపోయేవాళ్ళు. ఈ విధంగా ఇక్కడ అదే విధంగా ఢిల్లీ తయారైంది. ఈ విధంగా ఇక్కడ ఎక్కువగా కారు ఒక హోదాగా మారింది. ఈ విధంగా ప్రజలకు కారు సామాజిక హోదాగా మారిందని ఢిల్లీ కాలుష్యంపై విచారణలో సిజేఐ వ్యాఖ్యలు. ఈ విధంగా హోదాగా భావిస్తూ కారు ప్రతి ఒక్కరు కారు, అదేవిధంగా 2 వీలర్లు వాహనాల రద్దీ, ఇదే విధంగా ఇంకా పరిశ్రమల నుంచి వెలువడే విధంగా విడదాలు, ఈ విధంగా వివిధ రకాల కారణాల వల్ల కాలుష్యంతో నిండిపోయింది ఢిల్లీ. ఈ విధంగా ఎప్పటి నుంచో ఢిల్లీ కాలుష్యం తీవ్రత పెరుగుతూ వస్తుంది. ఈ విధంగా ఇంకా ఇప్పుడు గ్యాస్ ఛాంబర్ లాగా మారింది. ఇంకా అక్కడ బ్రతికే అవకాశాలు తక్కువ అనమాట. అంత తీవ్ర స్థాయిలో ఉంది ఢిల్లీ పరిస్థితి అన్నట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా రెండు అడుగుల దూరంలో ఏముందో కనిపించినంత దట్టంగా కమ్మేసిన పొగమంచు, గాలిలో ప్రమాణాలకు మించి ప్రమాదకరమైన విషవాయువులు, పులి మీద పుట్రల ఇంటా బయట అణువణువున వ్యాపించి ఉన్న మొండి బ్యాక్టీరియా. ఇది దేశ రాజధాని ఢిల్లీ ప్రస్తుత పరిస్థితి. అప్పుడెప్పుడో 2వ ప్రపంచ యుద్ధ సమయంలో యూదులను చంపేందుకు నాజీ నియంత హిట్లర్ ఈ విధంగా గ్యాసు ఛాంబర్లను క్రియేట్ చేసి అందులో గ్యాస్ తోటి నింపిన ఛాంబర్ లాగా క్రియేట్ చేసి అందులోకి మనుషులను యోధులను అంటే ఇక్కడ శత్రు సైన్యాలను వదిలి చంపేవాడు అనమాట. ఈ విధంగా అందులోకి వదిలితే వాళ్ళే ఆ గ్యాస్ తట్టుకోలేక ఊపిరాడక చనిపోయేవాళ్ళు. ఈ విధంగా ఢిల్లీలో ప్రస్తుతం ఆ పరిస్థితి కొనసాగుతుంది అన్నట్టుగా చూడొచ్చు. ముఖ్యంగా 50 మించితేనే AQI అది గాలి నాణ్యత తగ్గినట్టు, ఇక్కడ కాలుష్యానికి గురైనట్టు. అట్లాంటిది 400-300 పైన ఉందంటే ఇక్కడ ప్రమాదకర స్థాయిలో ఉందన్నట్టుగా చూడొచ్చు. ప్రస్తుతం 400 నుంచి 500 మధ్య కూడా అప్పుడప్పుడు వస్తుంది ఢిల్లీలో. అంత తీవ్ర స్థాయిలో కాలుష్యానికి గురైనట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఆ ప్రాంతం అంతా. సోనియాకు అస్వస్థత, శ్వాసకోశ సమస్యలతో ఢిల్లీలో ఆసుపత్రిలో చేరిక. సోనియాకు అస్వస్థత, శ్వాసకోశ సమస్యలతో ఢిల్లీలో ఆసుపత్రిలో చేరిక. ఈ విధంగా కాలుష్యం బారిన ఈ విధంగా సోనియా కూడా అస్వస్థతకు గురై ఢిల్లీలో ఆసుపత్రిలో చేరినట్టుగా చూడొచ్చు. ఇప్పుడు మేల్కొనకపోతే మరో ఢిల్లీలో హైదరాబాద్. ఇప్పటికే కాలుష్యం పెరిగిపోతుంది. నగరం నుంచి పరిశ్రమల్ని తరలించకపోతే చరిత్రాత్మక తప్పిదం అవుతుంది. ప్రతి ఇల్లు ఓ ఆసుపత్రిలా మారిపోతుంది. భవిష్యత్ తరాల ఆరోగ్యం కోసం హిల్ట్ అత్యంత పారదర్శకంగా ఈ విధానం. శాసనసభలో హిల్ట్ పాలసీని ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్బాబు, హిల్ట్ పాలసీతో 10,776 కోట్ల ఆదాయం. హైదరాబాద్ను రాష్ట్రాన్ని కాపాడుకోవడానికే ఈ విధానం. బట్టి విక్రమార్క. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ను సభలో ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం. ఈవీల కొనుగోలులో ప్రభుత్వ ఉద్యోగులకు 20% రాయితీ. ఎమ్మెల్యేలు విధిగా ఈవీలే వాడాలి. శాసనసభలో మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ విధంగా ఎలక్ట్రానిక్ వెహికల్స్ కొనుగోలు చేయాలన్నట్టు. ఈ విధంగా ఇక్కడ ఇదే విధంగా కొనసాగితే ఇంకా ఢిల్లీని మించిపోయే ప్రమాదం ఉంది అన్నట్టుగా ఇక్కడ అసెంబ్లీలో మంత్రి శ్రీధరబాబు మాట్లాడుతున్నారు. ఈ విధంగా దానికి ఉద్దేశించే హిల్ట్ పాలసీని ప్రవేశపెడుతున్నాం. అందుకే ఇక్కడ హైదరాబాద్ మధ్యలో ఉన్న పరిశ్రమలను ఇక్కడ పట్టణం అవతలకి తరలిస్తున్నాము, హైదరాబాద్కు అవతల ఓఆర్ఆర్కు బయటకు తరలిస్తున్నాం అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా ఇక్కడే కొనసాగితే ఇక్కడ మానవ జీవనానికి ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది ఈ పరిశ్రమల వల్ల అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ హిల్ట్ పాలసీని బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడినట్టుగా చూడొచ్చు. నగరం నుంచి పరిశ్రమలను తరలించకపోతే చారిత్రాత్మక తప్పిదం అవుతుంది. ఈ విధంగా ఇప్పటికే కాలుష్యం పెరుగుతుందని ఈ విధంగా కాలుష్యాన్ని ఉద్దేశించి ఈ విధంగా పరిశ్రమలను తరలిస్తున్నామన్నట్టుగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతున్నారు. హిల్ట్ పాలసీలో 10,776 కోట్ల ఆదాయం. హైదరాబాద్ను రాష్ట్రాన్ని కాపాడుకోవడానికే ఈ విధానం. బట్టి ఈ విధంగా తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ను సభలో ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం. ఈవీల కొనుగోలు ఎలక్ట్రానిక్ వెహికల్స్ కొనుగోలు చేయాలి అన్నట్టుగా ప్రభుత్వ ఉద్యోగులకు 20% రాయితీ ఇస్తున్నట్టుగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేలు విధిగా ఈవీలే వాడాలి అన్నట్టుగా, ఎమ్మెల్యేలు ఎలక్ట్రానిక్ వెహికల్సే విధిగా తప్పనిసరిగా వాడాలన్నట్టుగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు అసెంబ్లీలో. డిపిఆర్లను పరిశీలించబోం. కృష్ణా జలాల పంపకాలు జరగకపోవడమే కారణం. సిడబ్ల్యూసి మార్గదర్శకాల మేరకు లేకపోతే మదింపు చేయం.
విభజనకు ముందు ప్రాజెక్టుల పర్యవేక్షణ మాత్రమే మా బాధ్యత. ప్రాజెక్టులు రాష్ట్రాల వారి నీటి కేటాయింపులపై విచారణ జరుగుతుంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు బచావత్ తీర్పే అమలు. కేంద్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పిన కృష్ణా బోర్డు. ఏపీ ఫిర్యాదుకు స్పందన. ఈ విధంగా కృష్ణా జలాల విషయంలో ఈ విధంగా ఇక్కడ తీర్పు దాని గురించి డిపిఆర్లను పరిశీలించడం కృష్ణా జలాల పంపకాలు జరగకపోవడమే కారణం. కృష్ణా జలాల పంపకాలు జరగనందున ఆ బేసిన్ పరిధిలో ఏ ప్రాజెక్టు డిపిఆర్ను మదింపు చేసే అవకాశాలు లేవని కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబి స్పష్టం చేసింది. ప్రాజెక్టుల వారీగా రాష్ట్రాల వారీగా నీటి కేటాయింపులపై విచారణ జరుగుతున్నందున డిపిఆర్లను పరిశీలించే అవకాశాలు లేవని తేల్చి చెప్పింది. రాష్ట్రాల వారీగా నీటి కేటాయింపులు లేకపోయినా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014ను ఉల్లంఘించి ప్రాజెక్టుల సామర్థ్యాలను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం డిపిఆర్లు సిద్ధం చేసిందని, ముందుకెళ్లకుండా దానిని నిలువరించాలని కేంద్ర జలశక్తి శాఖ కృష్ణా బోర్డుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. శ్రీశైలం ప్రాజెక్టు కేంద్రంగా ఏపీ భారీగా ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతుండగా దీనికి కౌంటర్గా జూరాల ప్రాజెక్టు కేంద్రంగా భారీ ప్రాజెక్టులను చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. జూరాల ప్రాజెక్టు కేంద్రంగా 247 టీఎంసీల ప్రాజెక్టులతో పాటు 16 ప్రాజెక్టుల డిపిఆర్లు సిద్ధం చేయడానికి వీలుగా గత ఏడాది సెప్టెంబర్లో జీవో నెంబర్ 34ను జారీ చేసి దానిని ఆయా ప్రాజెక్టుల సూక్ష్మ సమాచారాన్ని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కృష్ణా ట్రిబ్యునల్ 2లో అందించింది. ఉమ్మడి ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీలు పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టాకు ఏపీ తరలించే 80 టీఎంసీలకు బదులుగా సాగర్కు ఎగువన ఉన్న రాష్ట్రాలు ఆ మేరకు నీటిని వినియోగించుకోవచ్చుననే స్వేచ్ఛతో కేటాయించిన దానిలో ఈ విధంగా ఇంకా జలాల రాష్ట్రాల విభజన జరిగినా సరే ఈ విధంగా ఏపీకి తెలంగాణకు మధ్య ఈ గోదావరి కృష్ణా జలాల వినియోగంలో ఇంకా సమస్య పూర్తి కాలేదన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా వాటి పంపకాల విషయంలో ఇంకా సమస్యలు తీవ్రస్థాయిలో ఉన్నాయన్నట్టుగా చూడవచ్చు. దాని గురించి కేంద్ర ప్రభుత్వం ఒక కేంద్ర కమిటీని వేసినట్టుగా చూడవచ్చు. నీటిపారుదల శాఖ అధికారులు కూడా అందులో ఉన్నట్టుగా చూడవచ్చు. దీని మీద పూర్తి స్థాయిలో ఇంకా సమస్యలు పరిష్కారం కాలేదన్నట్టుగా చూడవచ్చు. ఇంకా ఏపీ అటు తెలంగాణకు సంబంధించిన నీటిపారుదల శాఖ అటు ప్రభుత్వాలు కూడా ఈ పంపకాల విషయంలో ఇంకా సమస్యలు తలెత్తుతున్నాయన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున జలాలను తరలించుకోవడానికి గాను ప్రాజెక్టులను నిర్మించుకునే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా దానికి ఎలాగైనా ప్రాజెక్టులను అడ్డుకోవాలి, లేదంటే తెలంగాణకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ప్రస్తుతం ప్రభుత్వం సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించింది. ఈ విధంగా ఇంకా ఈ పూర్తి స్థాయిలో సమస్యలు ఇంకా పూర్తి కాలేదన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా జలాల పంపకాల సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయి అన్నట్టుగా చూడవచ్చు రెండు రాష్ట్రాల మధ్య. హైదరాబాద్లోని తెలంగాణ జాగృతి కార్యాలయానికి తరలి వచ్చిన అభిమానులతో కవిత. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ కావాలి, సామాజిక తెలంగాణకే కలిసి నడుద్దాం. జాగృతి విస్తృత స్థాయి సమావేశంలో కవిత. రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు. ఎమ్మెల్సీ కవిత రాజీనామాకు ఆమోదం. విధంగా హైదరాబాద్లోని విధంగా తెలంగాణ జాగృతి కార్యాలయానికి ఇంకా పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఈ సమావేశము ఏదైతే ఇది ఉంది జాగృతి విస్తృత స్థాయి సమావేశంలో పెద్ద ఎత్తున పాల్గొన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా కవిత నిర్వహించిన తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి సమావేశానికి ఈ విధంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారన్నట్టుగా చూడవచ్చు. ఇక్కడ చిత్రంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నారు. పార్టీ ఏర్పాటు భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకునేందుకు కమిటీల ఏర్పాటు, ప్రజా సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె మంగళవారం బంజారాహిల్స్లో తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో తెలంగాణ అస్తిత్వం విధంగా హైదరాబాద్లోని తెలంగాణ జాగృతి కార్యాలయానికి తరలి వచ్చిన అభిమానులతో కవిత. విధంగా ఇక్కడ రానున్న కాలంలో త్వరితగతిన ఒక తెలంగాణ జాగృతి అనేది ఒక రాజకీయ పార్టీ శక్తిగా మారబోతున్నట్టుగా కవిత మాట్లాడుతున్నారు. ఆ సందర్భంగా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా చూడవచ్చు. త్వరలో రాజకీయ పార్టీగా ఇక్కడ ఆవిర్భవించబోతున్న క్రమంలో భాగంగా ఈ విధంగా సమావేశాలు నిర్వహిస్తున్నారన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ప్రజల అవసరాలు, ప్రజల ఎలా ఏ విధంగా ఉన్నాయి స్థితిగతులు అనే దాంట్లో భాగంగా ఇక్కడ జనం బాట కార్యక్రమాన్ని చేపట్టారు కవిత. ఈ విధంగా ఇక్కడ తెలంగాణ అంతటా పర్యటిస్తున్నారన్నట్టుగా చూడవచ్చు. వారి సమస్యలు తెలుసుకొని ఈ విధంగా అదేవిధంగా ఇంకా తెలంగాణ జాగృతి విధంగా రాజకీయ శక్తిగా
ఆవిర్భవించబోతున్నాం అన్నట్టుగా ఇక్కడ ప్రజల్లోకి ఒక నినాదాన్ని తీసుకెళ్తున్నారన్నట్టుగా చూడొచ్చు. బీఆర్ఎస్ నుంచి ఇక్కడ పూర్తిగా బయటికి వచ్చేసిన సందర్భంగా ఈ విధంగా సొంత రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నాం అన్నట్టుగా ఇక్కడ కవిత పదే పదే మాట్లాడుతున్నారన్నట్టుగా చూడొచ్చు. ఆ సందర్భంగా దాని గురించే ఇక్కడ వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు అభిమానుల కార్యకర్తలతోటి అన్నట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ హౌగాడు రేవంత్ అనే హౌగాడిని మన మీదకు వదిలాడు. ఈ తప్పునకు ఆయన్ని నడి బజార్లో ఉరి తీయాలి. తెలంగాణకు తెచ్చినందుకు కేసీఆర్ను ఉరి తీస్తారా? తెలంగాణ తెచ్చినందుకు కేసీఆర్ను ఉరితీస్తారా? రేవంత్ కరిసేలా ఉన్నాడు, ఇంట్లోనే కట్టేయాలని గీతమ్మకు చెబుతున్నాం కేటీఆర్. ఈ విధంగా రాహుల్ గాంధీ అటు ఈ విధంగా ఈ రేవంత్ రెడ్డి మాట్లాడే తీరును ఉద్దేశించి ఇక్కడ కేటీఆర్ మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినందుకు కేసీఆర్ను ఉరిదీస్తాడా అన్నట్టుగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరును ఉద్దేశించి ఇక్కడ కేటీఆర్ స్పందించినట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా దాన్ని ఉద్దేశించి ఇక్కడ మన మీదకి వదిలిండు రేవంత్ను అని రాహుల్ గాంధీని ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ అశోక్ నగర్ సభల్లో తప్పుడు హామీలిచ్చి మోసం చేసిన రాహుల్ గాంధీ అనే హౌగాడిని నడి బజార్లో ఉరితీయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాక్యాన్ని ఇచ్చారు. కేసీఆర్ను ఉరితీయాలని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, ఆయన్ను ఎందుకు ఉరితీయాలి? చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చినందుక? రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ ఇచ్చినందుక ఆడబిడ్డలకు ఈ విధంగా ఈ బీఆర్ఎస్ హయాంలో చేసిన ఏదైతే రైతు బంధు, ఈ విధంగా రైతు బీమా వివిధ పథకాలను ఉద్దేశించి మాట్లాడుతారో అవన్నీ తీసుకొచ్చినందుకు కేసీఆర్ను ఉరితీయాలన్నా అన్నట్టుగా ఈ విధంగా రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తూ విధంగా ఆయన మాట్లాడిన తీరును ఉద్దేశించి తీవ్రంగా స్పందించినట్టుగా చూడవచ్చు కేటీఆర్. జనగామలో సర్పంచుల అభినందన సభలో మాట్లాడుతున్న కేటీఆర్, పురపాలికల్లోనూ పాగా వేద్దాం, పంచాయతీ ఫలితాలను పునరావృతం చేద్దాం, అభ్యర్థుల ఎంపికే కీలకం, గెలిపే ఇందుకు ప్రాతిపదిక. సీఎం రేవంత్ టీపీసీసీ చీఫ్ మహేష్ భేటీలో నిర్ణయం. ఫిబ్రవరి 3వ వారంలో మున్సిపల్స్ ఉండే ఛాన్స్. ఈ విధంగా మున్సిపల్ ఎన్నికలు ఈ విధంగా హైదరాబాద్ మినహా మిగతా ప్రాంతాల్లో మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు నిర్వహిస్తున్నట్టుగా చూడవచ్చు రాష్ట్ర ప్రభుత్వం. ఈ విధంగా పురపాలిక ఎన్నికల్లోనూ పాగా వేద్దాం, పంచాయతీ ఫలితాలను పునరావృతం చేద్దాం, అభ్యర్థుల ఎంపికే కీలకం, గెలిపే ఇందుకు ప్రాతిపదిక. సీఎం రేవంత్ టీపీసీసీ చీఫ్ మహేష్ భేటీలో నిర్ణయం. ఫిబ్రవరి 3వ వారంలో మున్సిపల్స్ ఉండే ఛాన్స్. ఫిబ్రవరి 3వ వారంలో ఫిబ్రవరి ఎండింగ్లో ఈ విధంగా ఈ ఎన్నికలు నిర్వహించడానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తున్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా ఈ విధంగా సర్పంచ్ ఎన్నికలను పునరావృతం చేద్దాం, అదే విధంగా భారీ మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలి ఎలాగైనా అన్నట్టుగా ఒక చర్చిస్తున్నట్టుగా చూడొచ్చు. దాన్ని ఉద్దేశించి పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు దక్కించుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆ ఫలితాన్ని పునరావృతం చేయాలని నిర్ణయించింది. ఈ ఎన్నికలను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని నిశ్చయించింది. మెజారిటీ నేను నెంబర్ 2, నాకు మంత్రి పదవి అవసరం లేదు. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఈ విధంగా ఇక్కడ మున్సిపల్స్ ఎన్నికలు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు హైదరాబాద్ మినహా మిగతా ప్రాంతాల్లో ఫిబ్రవరి 3వ వారంలో నిర్వహించడానికి గాను విధంగా సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తోటి ఈ విధంగా ఈ ఎన్నికలను ఉద్దేశించి మాట్లాడుకుంటున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా పంచాయతీ ఎన్నికల్లో ఏ విధంగా మెజారిటీ స్థానాలను గెలుచుకున్నామో అదేవిధంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా మెజారిటీ స్థానాలను గెలుచుకోవడానికి అలాంటి అభ్యర్థులను ఎంపిక చేయాలన్నట్టుగా ముఖ్యంగా అభ్యర్థుల ఎంపికను ఉద్దేశించి ఎలాగైనా మెజారిటీ స్థానాల్లో గెలుపొందాలనే ఉద్దేశంతో ఒక చర్చ జరుగుతున్నట్టుగా చూడవచ్చు కాంగ్రెస్ వర్గాల్లో. స్విగ్గీ ప్రతినిధి గిరీష్తో స్కిల్ వర్సిటీ వీసీ సుబ్బారావు. క్విక్ కామర్స్లో 5,000 ఉద్యోగాలు. ఇన్స్టామార్ట్ స్కిల్ వర్సిటీ మధ్య ఒప్పందం. క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ ఇన్స్టామార్ట్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ సంయుక్తంగా యువతకు క్విక్ కామర్స్ రంగంలో ఉద్యోగాలకు నైపుణ్యాలు అందించే ప్రత్యేక అకాడమిక్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నాయి. ఈ మేరకు స్కిల్ వర్సిటీ వీసీ సుబ్బారావు, స్విగ్గీ లిమిటెడ్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ గిరీష్ మీనన్ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇందులో భాగంగా 5,000 మందికి పైగా యువతకు శిక్షణ ఇస్తారు. క్విక్ కామర్స్ రంగంలో కీలకమైన డార్క్ స్టోర్ ఆపరేషన్లు, సరఫరా గొలుసు నిర్వహణ, కస్టమర్ సర్వీస్, సేవా స్థాయి ఆధారిత సేవల అందజేత, అలాగే రిటైల్ లాజిస్టిక్స్లో ఉద్భవిస్తున్న కొత్త ధోరణులపై శిక్షణ ఇస్తారు. అనంతరం స్టోర్ మేనేజర్, ట్రైనీ వంటి ఉద్యోగాల్లో అవకాశాలు కల్పిస్తారు.
స్టోర్ మేనేజర్, ట్రైనీ వంటి ఉద్యోగాల్లో అవకాశాలు కల్పిస్తారంటే ఈ విధంగా కొత్త ఉద్యోగాలను యువతకు కనిపించడానికి గాను ఒక ఒప్పందాలు చేసుకుని వీళ్ళు కంపెనీ ప్రతినిధులు. ఇటు స్విగ్గీ ప్రతినిధి గిరీష్తో స్కిల్ వర్సిటీ వీసీ సుబ్బారావు, క్విక్ కామర్స్లో 5,000 ఉద్యోగాలు, ఇన్స్టామార్ట్ స్కిల్ వర్సిటీ మధ్య ఒప్పందం. ఇన్స్టామార్ట్ స్కిల్ వర్సిటీ మధ్య ఒప్పందాలు చేసుకుని వీళ్ళకు శిక్షణ ఇచ్చి 5,000 మంది యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి గాను ఈ రెండు కంపెనీల అధినేతలు విధంగా ఒప్పందాలు జరిపినట్టుగా చూడొచ్చు. ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి గానున్నట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా. పాల్కన్ గ్రూప్ ఎండి అమర్దీప్ అరెస్టు. 792 కోట్ల స్కామ్లో నిందితుడు, విదేశాలకు సొంత జెట్లో పరారీ, సిఐడి లుకౌట్ నోటీసు జారీ. ముంబైలో పట్టుబడ్డ అమర్దీప్. పాల్కన్ గ్రూప్ ఎండి అమర్దీప్ అరెస్టు. 792 కోట్ల స్కామ్లో నిందితుడిగా గుర్తించిన సందర్భంగా అతనికి నోటీసులు అందజేశారు. అతను ఈ సందర్భంగా తాను చేసిన స్కామ్ బయటపడడంతో ఆయన అమర్దీప్ అరెస్ట్ అయినట్టుగా చూడొచ్చు. ఈ ముంబైలో పట్టుబడ్డ అమర్దీప్ ఆ సందర్భంగా విదేశాలకు సొంత జెట్లో పరారైతున్న సందర్భంగా ఈ విధంగా ముంబైలో పట్టుబడ్డాడు, అరెస్ట్ చేశారన్నట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా సిఐడి లుకౌట్ నోటీసు జారీ, అరెస్టు. నేటి పరిస్థితికి కేంద్ర కమిటీ వైఫల్యమే కారణం, సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోలేదు, గణపతి తిరుపతి ఎక్కడున్నారో తెలియదు, నేను లొంగిపోలేదు, పోలీసులు పట్టుకున్నారు, ఆంధ్రజ్యోతితో బడ్సే దేవా. నేటి పరిస్థితికి కేంద్ర కమిటీ వైఫల్యమే కారణం, సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోలేదు, గణపతి తిరుపతి ఎక్కడున్నారో తెలియదు, నేను లొంగిపోలేదు, పోలీసులు పట్టుకున్నారు, ఆంధ్రజ్యోతితో బడ్సే దేవా. ఈ విధంగా ఈయన బడ్సే దేవా ఇక్కడ హిడ్మా కమిటీలో ఒక కీలక సభ్యుడుగా పనిచేశారన్నట్టుగా వార్త విన్నాం ఇంతకుముందుకు. ఈ విధంగా మావోయిస్టుకు చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు బడ్సే దేవా అతను లొంగిపోలేదు, పోలీసులే నన్ను పట్టుకున్నారు అన్నట్టుగా ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో ఆయన వివరాలు వెల్లడించినట్టుగా చూడొచ్చు. నేటి పరిస్థితికి కేంద్ర కమిటీ వైఫల్యమే కారణం, సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకోలేదు అన్నట్టుగా ఈ మావోయిస్టుల్లోని కేంద్ర కమిటీ నిర్ణయాల లోపం వల్లనే ఈ విధంగా మావోయిస్టు పార్టీ అంతరించిపోతుంది అన్నట్టుగా చెప్పుకొస్తారు బడ్సే దేవా. పొగిడే వారి కోసం జిల్లాలు ఏర్పాటు చేసిన కేసీఆర్, అశాస్త్రీయంగా ఉన్న కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుపై పునర్సమీక్ష చేస్తాం, ఒకే గొడుగు కిందకు రెవెన్యూ స్టాంప్స్ సర్వే విభాగాలు. మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. పొగిడే వారి కోసం జిల్లాలు ఏర్పాటు చేసిన కేసీఆర్, అశాస్త్రీయంగా ఉన్న కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుపై పునర్సమీక్ష చేస్తాం. విధంగా ఒక్కొక్క జిల్లాల్లో మండలాలు అనేది ఈ విధంగా సరైన పద్ధతిలో ఏర్పాటు చేయలేదు. వాటిని అతను ఎవరైతే కేసీఆర్ను పొగుడుతున్నారో వాళ్లకు అనుకూలంగా మండలాల విస్తరణ జరిగింది. మరొకసారి సమీక్ష జరిపించి సరైన పద్ధతిలో మరోసారి మండలాలను పరిశీలించి విస్తరింపజేయాలన్నట్టుగా చెప్పుకొస్తారు మంత్రి శ్రీనివాసరెడ్డి. ఒకే గొడుగు కిందకు రెవెన్యూ స్టాంప్స్ సర్వే విభాగాలు. మంత్రి పొంగిలేటి. మండలాల ఏర్పాటుపై పునర్సమీక్ష చేస్తామన్నట్టుగా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు. బంగ్లాదేశ్లో హిందూ వ్యాపారి హత్య. రాత్రివేళ దుకాణం మూసి ఇంటికి వెళ్తుండగా దాడి చేసిన దుండగులు. డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 7 హిందువుల బలి. విధంగా బంగ్లాదేశ్లో హిందూ వ్యాపారి దుకాణం మూసి ఇంటికి వెళ్తుంటే మరోసారి అతన్ని హత్యకు గురైనట్టుగా చూడొచ్చు. దాడి చేసి దుండగులు చంపేశారు. ఈ విధంగా ఈ 7 హిందువులు డిసెంబర్ నుంచి ఇప్పటికీ 7 హిందువులు మరణించారు. ఈ విధంగా హత్యకు గురైనారు అన్నట్టుగా చూడొచ్చు బంగ్లాదేశ్లో. ఈ విధంగా బంగ్లాదేశ్లో హిందువులకు అక్కడ రక్షణ లేకుండా పోతుంది రోజు రోజుకు. ఈ విధంగా ఇతర దేశాలైన హిందువులను ఇక్కడ కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అన్నట్టుగా చూడొచ్చు. అక్కడ సరైన చట్టం తీసుకురావాలి హిందువులకు రక్షించే విధంగా బంగ్లాదేశ్లో అన్నట్టుగా ఈ సందర్భంగా చూడొచ్చు. భారతీయుడే కానీ ఆధారాలు లేవు. చాన్నాళ్లుగా గల్ఫ్ జైల్లో ఓ కూలీ అవస్థలు. 18 ఏళ్ల క్రితం నిర్మల్ నుంచి గల్ఫ్కు ఎలాంటి గుర్తింపు కార్డు లేకపోవడంతో స్వదేశానికి రాలేక ఇక్కట్లు. భర్తను రప్పించాలని వేడుకుంటున్న భార్య. భారతీయుడే కానీ ఆధారాలు లేవు. చాన్నాళ్లుగా గల్ఫ్ జైల్లో ఓ కూలీ అవస్థలు. 18 ఏళ్ల క్రితం నిర్మల్ నుంచి గల్ఫ్కు ఎలాంటి గుర్తింపు కార్డు లేకపోవడంతో స్వదేశానికి రాలేక ఇక్కట్లు. భర్తను రప్పించాలని వేడుకుంటున్న భార్య. ఈ విధంగా గల్ఫ్ జైల్లో ఇరుక్కుపోయింది, నా ఆధారాలు లేవు, భారతీయుడే కానీ ఈ విధంగా 18 ఏళ్ల క్రితం నిర్మల్ నుంచి గల్ఫ్కి వెళ్ళిండు. చాన్నాళ్ళుగా గల్ఫ్ జైల్లోనే కూలి అవస్థలు ఎదుర్కొంటుండే. ఈ విధంగా అతని దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు భారతీయుడు అనడానికి. కానీ అతడు భారతీయుడు. వాళ్ళ భార్య ఇక్కడ ఇండియా నుంచి ఎలాగైనా రప్పించాలని వేడుకుంటున్న భార్య. విధంగా స్వదేశానికి రాలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా చూడొచ్చు. ఆ కూలీ ఈ విధంగా గల్ఫ్ జైల్లో ఉన్నారన్నట్టుగా చూడొచ్చు. ఇక్కడ భారతదేశానికి చెందిన వ్యక్తి ఇక్కడ అవస్థలు ఎదుర్కొంటున్నారన్నట్టుగా చూడొచ్చు గల్ఫ్ జైల్లో.
ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.